అర్థశాస్త్రం అనే పదం రెండు గ్రీకు పదాలైన ఒకియోనామస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వలన వచ్చింది. ఒకియో అంటే ఒక ఇల్లు లేదా గృహం, నెమేరియోన్ అంటే నిర్వహణ అని అర్థం. 1776లో ఆడమ్ స్మిత్ ప్రచురించిన రాజ్యాల సంపద స్వభావం, కారకాల పరిశీలన అనే గ్రంథ ప్రచురణలో అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ వెలుగులోకి వచ్చిన సంవత్సరం 1976లో ఆడమ్ స్మిత్ రాసిన గ్రంథం వలన వచ్చింది. ఆ గ్రంథం రాజ్యాల సంపద స్వభావం, కారకాల పరిశీలన. అర్థశాస్త్ర నిర్వచనాలు ఏమిటో చూద్దాం. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం, మార్షల్ సంక్షేమ నిర్వచనం, లయోనెల్ రాబిన్స్ కొరత నిర్వచనం, ఆచార్య సామ్యుయల్సన్ వృద్ధి నిర్వచనం, జేకబ్ వైనర్ నిర్వచనం. మొత్తం 5 నిర్వచనాలు ఇచ్చారు. ఫస్ట్ ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం. ఇతను రాజ్యాల సంపద అనే గ్రంథంలోని అర్థశాస్త్రాన్ని రాజ్యాల సంపద స్వభావం, కారకాల పరిశీలన అని నిర్వచించాడు. అలాగే జేబీసే నిర్వచనం సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో, పంపిణీ చేయబడుతుందో, వినియోగించబడుతుందో వివరించడమే రాజకీయ అర్థశాస్త్రం. అంటే ఇక్కడ సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో, పంపిణీ ఏ విధంగా చేయబడుతుందో, అలాగే ఎలా వినియోగించబడుతుందో వివరించడమే రాజకీయ అర్థశాస్త్రం ఉద్దేశం. ఇది చెప్పింది జేబీసే. అలాగే ఇంకొక శాస్త్రవేత్త జేఎస్ మిల్ ఈ విధంగా చెప్పాడు. సంపద స్వభావం, దాని ఉత్పత్తి, పంపిణీ సంబంధించిన సూత్రాలను అధ్యయనం చేయడమే అర్థశాస్త్ర లక్ష్యం అని ఇక్కడ జేఎస్ మిల్ నిర్వచించాడు. జేఎస్ మిల్ చెప్పింది సంపద స్వభావం, దాని ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన సూత్రాలను అధ్యయనం చేయడం అర్థశాస్త్ర స్వభావం. జేఎస్ మిల్. ఇంకొక శాస్త్రవేత్త చెప్పింది, ఈ శాస్త్రవేత్త పేరు వాకర్. సంపదకు సంబంధించిన పరిజ్ఞానం అర్థశాస్త్రం అని వాకర్ నిర్వచించారు. సంపదకు సంబంధించిన జ్ఞానం అర్థశాస్త్రం అని వాకర్ నిర్వచించారు. సంపద కోసం చెప్పినది మొత్తం ఆడమ్ స్మిత్, జేబీసే, అలాగే జేఎస్ మిల్, వాకర్. సంపద నిర్వచనంలోని ముఖ్య లక్షణాలు. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపదను ఆర్జించడం. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు. ఇక్కడ మరింతగా సంపదను పోగు చేసుకోవడం మానవుల్లోని స్వార్థపరమైన ఆలోచన. ఇక్కడ సంపదను గురించి ఆడమ్ స్మిత్ ఇచ్చిన నిర్వచనం పైన విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలు ఏంటో చూద్దాం. అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం అనే సంకోచిత భావన వల్ల తీవ్రమైన విమర్శకు గురయ్యింది. ఇక్కడ కార్లైల్ రస్కిన్ అర్థశాస్త్రం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలి కానీ ఆర్థిక మానవుని గురించి కాదు అని విమర్శించారు. దాన్ని వారు దయానీయమైన శాస్త్రంగా వర్ణించారు. అలాగే ఇంకొక శాస్త్రవేత్త అయిన మార్షల్ సంపద అనేది మానవ శ్రేయస్సు లక్ష్య సాధనకు ఒక మార్గం మాత్రమే కానీ సంపాదనే మానవుని అంతిమ లక్ష్యం కాదు అని ఇక్కడ మార్షల్ చెప్పారు. ఫస్ట్ చెప్పింది కార్లైల్ రస్కిన్ చెప్పింది ఏంటంటే అర్థశాస్త్రం సామాన్య మానవుని కార్యకలాపాల గురించి మాత్రమే అధ్యయనం చేస్తుందని చెప్పన్నారు. ఇక్కడ మార్షల్ చెప్పింది ఏంటంటే మానవ శ్రేయస్సు లక్ష్య సాధనకు ఒక మార్గం మాత్రమే అని చెప్పారు. సంపదనే మానవుని అంతిమ లక్ష్యం కాదు అని ఇక్కడ మార్షల్ చెప్పడం జరిగింది. ఆడమ్ స్మిత్ నిర్వచించిన నిర్వచనం కేవలం భౌతిక కార్యకలాపాల గురించి మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుడు, వైద్యుల సేవను పరిగణలోకి తీసుకోదు.
దీనివల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమైంది. ఆడమ్ స్మిత్ నిర్వచనం భౌతిక కార్యకలాపాలను మాత్రమే తీసుకుంటుంది. అభౌతిక కార్యకలాపాల గురించి తీసుకోవటం లేదు. సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తుంది, పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది. ఇక్కడ ఉత్పత్తి వైపే చూస్తుంది సంపద నిర్వచనం, పంపిణీ ఏ విధంగా చేయాలన్నది నిర్లక్ష్యం చేస్తుంది. ఇక్కడ ఇంకొక శాస్త్రవేత్త మార్షల్ శ్రేయస్సు నిర్వచనం ఇచ్చారు. 1990లో ఇతడు ప్రతిపాదించిన నిర్వచనం శ్రేయస్సు నిర్వచనం. 1776లో ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఇచ్చారు. 1890లో మార్షల్ శ్రేయస్సు నిర్వచనం ఇచ్చారు. మార్షల్ అర్థశాస్త్రానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాడు. సంపద ఉత్పత్తి అనే భావన నుంచి సంపద పంపిణీ అనే భావనకు ప్రాధాన్యతను బదిలీ చేశాడు. సంపద ఉత్పత్తి అనే భావన నుంచి సంపద పంపిణీ అనే భావనకు ప్రాధాన్యత కల్పించాడు మార్షల్ ఉద్దేశంలో దైనందిక కార్యక్రమాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. దైనందిక కార్యక్రమాలలో మానవుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. మానవును శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి సమాజం ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి సమాజం ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ మరోవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది అని మార్షల్ చెప్పాడు. మార్షల్ అనుచరులైన ఏసీ పీగు, ఎడ్విన్ కానెన్ మొదలైన వారు ఈ విధంగానే నిర్వచనాలు ఇచ్చారు. పీగు మాటల్లో చెప్పాలి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగల సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విచారణకే అర్థశాస్త్రం పరిమితమైంది అని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగలిగే సమాజ శ్రేయస్సు మాత్రమే సంబంధించిన విచారణకు మాత్రమే అర్థశాస్త్రం పరిమితం అవుతుంది అని చెప్పన్నాడు. అలాగే ఎడ్విన్ కానెన్ అర్థశాస్త్రాన్ని ఇలా నిర్వచించారు. మానవ జాతి బౌద్ధిక శ్రేయస్సు ఆధారపడే కారణాల వివరణను తెలియచేయడమే రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యం అని నిర్వచించాడు. మానవ జాతి భౌతిక శ్రేయస్సు ఆధారపడే కారణాల వివరణను తెలియజేయడమే రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యం అని నిర్వచించాడు. అంటే మానవ జాతి భౌతిక శ్రేయస్సు దేని మీద ఆధారపడి ఉంటుందో దాని కారణాల వివరణ తెలియజేయడమే రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యం అని ఎడ్విన్ కానెన్ నిర్వచించారు. దీని యొక్క ముఖ్య లక్షణాలు అంటే శ్రేయస్సు యొక్క ముఖ్య లక్షణాలు. అర్థశాస్త్రం అనే పదాన్ని మార్షల్ రాజకీయ అర్థశాస్త్రం అనే పదంలో భౌతిక శాస్త్రం లాంటి పదాల పోలికలతో ఉపయోగించాడు. నిరంతరం మారుతున్న మానవ స్వభావాన్ని పరిశీలిస్తున్నప్పటికీ అర్థశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా భావించాడు. సెకండ్ పాయింట్, రాజకీయ సామాజిక మత సంబంధమైన విషయాలలో సంబంధం లేని కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుందని చెప్పన్నాడు. మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి సమాజం ప్రవర్తన అధ్యయనం చేస్తుంది అని చెప్పాడు. అంటే మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి సమాజ ప్రవర్తనను అధ్యయనం చేస్తుందని మాత్రం చెప్పాడు. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యక్రమాల గురించి మాత్రమే మార్షల్ చెప్పాడు. అలాగే మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవుని సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు. ఇక్కడ మార్షల్ ముఖ్యంగా మానవ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ తన నిర్వచనాన్ని చెప్పాడు. మార్షల్ నిర్వచనానికి విమర్శలు ఏమున్నాయో చూద్దాం. రాబిన్స్ తన అర్థశాస్త్ర స్వభావం ప్రాముఖ్యత అనే గ్రంథంలో శ్రేయస్సు అనే భావనను తప్పుపెట్టాడు. రాబిన్స్ రచించిన గ్రంథం ఏంటి? అర్థశాస్త్ర స్వభావం ప్రాముఖ్యత అనే గ్రంథం
లో శ్రేయస్సు నిర్వచనాన్ని తప్పుపట్టాడు. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రం కానీ మానవ శాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికీ వర్తిస్తాయి అని అర్థశాస్త్రాన్ని గురించి చెప్పాడు. మార్షల్ నిర్వచనం విభజనాత్మకమైనది. వస్తువులను భౌతిక వస్తువులను అభౌతిక వస్తువులుగా విభజించడం జరిగింది. చాలా ముఖ్యమైన అభౌతిక వస్తువులను ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు మార్షల్. అందువల్ల ఈ నిర్వచనం అసంపూర్ణం. శ్రేయస్సును కొలవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించాడు. శ్రేయస్సు అనేది వ్యక్తిపరమైనది. కాలం, ప్రాంతం, వస్తువును బట్టి శ్రేయస్సు మారిపోతుంది. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలు మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషయం లాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విమర్శించాడు. మార్షల్ వనరుల కొరతను పరిగణనలోకి తీసుకోలేదు. దీనిని రాబిన్స్ తీవ్రంగా విమర్శించాడు. రాబిన్స్ అభిప్రాయంలో ఆర్థిక సమస్య అనేది మానవుని కోరికలు తృప్తిపరచగలిగే వనరుల కొరత వలన ఉద్భవిస్తాయి అని చెప్పన్నాడు. ఆర్థిక సమస్య అనేది మానవ కోరికలను తృప్తిపరచగలిగే వనరుల కొరత వల్ల ఉద్భవిస్తుంది అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఇంకొక శాస్త్రవేత్త నిర్వచనం చూద్దాం. రాబిన్స్ కొరత నిర్వచనం. రాబిన్స్ 1932లో తన గ్రంథమైన అర్థశాస్త్ర స్వభావం ప్రాముఖ్యత అనే గ్రంథం రాశాడు. వ్యాసాన్ని ప్రచురించేందుకు మార్షల్ నిర్వచనం ప్రాముఖ్యత వహిస్తూ వచ్చింది. రాబిన్స్ నిర్వచనంలో పూర్వ నిర్వచనాల్లో లోటుపాట్లను, అసంపూర్ణతను హేతుబద్ధంగా వెలికి తీస్తూ కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. అర్థశాస్త్రాన్ని అధిక శాస్త్రీయమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. రాబిన్స్ మాటల్లో నిర్వచనం ప్రచురణమయ్యే ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు, అపరిమిత కోరికలకు మధ్య మానవుని ప్రవర్తనను గురించిన అధ్యయనమే అర్థశాస్త్రం. రాబిన్స్ మాటల్లో ఏంటి నిర్వచనం? ప్రచురణమయ్యే ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు, అపరిమిత కోరికలకు మధ్య మానవుని ప్రవర్తన గురించిన అధ్యయనమే అర్థశాస్త్రం. ఈ నిర్వచనం యొక్క ముఖ్య లక్షణాలు: మానవుని కోరికలు అపరిమితం. మానవుని కోరికలు అపరిమితంగా ఉంటాయి, కానీ పరిమిత వనరులు ఉంటాయి. అందువల్ల కొన్ని అత్యవసరమైన కోరికలు మాత్రమే తీర్చుకోవాల్సి ఉంటుంది. వనరులు పరిమితం. సెకండ్ పాయింట్, వనరులు పరిమితం. కోరికలు తీర్చుకోవడంలో అందుబాటులో వనరులు పరిమితం. అలాంటి పరిమితమైన వనరులో అపరిమితమైన కోరికను తీర్చుకోవడంలో ఆర్థిక సమస్యలు అనేది ఉత్పన్నమవుతాయి. వనరులు కొరత ఉంది, అలాగే మన కోరికలు అపరిమితం, కాబట్టి అవి తీర్చుకోవడంలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. థర్డ్ పాయింట్, వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు. థర్డ్ పాయింట్, వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు. వనరులు పరిమితమైనవే కాకుండా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఉదాహరణ, విద్యుత్ గృహాలలో, పరిశ్రమలలో వినియోగించబడుతుంది. భూమిని వరి లేదా గోధుమను పండించడానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా 2 రకాలుగా పండించడం జరుగుతుందన్నమాట. పరిమితమైన వనరు ఒక కోరికను తీర్చడానికి ఉపయోగిస్తే ఇతర కోరికలను తీర్చుకునే విషయంలో తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటాయి. ప్రత్యామ్నాయ ఉపయోగాల వల్ల మానవుడు ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. మానవుడు కోరికల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది అన్నది 4th పాయింట్. రాబిన్స్ నిర్వచనం ఆధిక్యత. ఇతర నిర్వచనాల కంటే రాబిన్స్ నిర్వచనం అనేక విషయాల్లో మెరుగైంది. కారణాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఇది విభజనాత్మకమైనది కాదు. ఇది మానవుని అన్ని రకాలైన కార్యకలాపాలను పరిగణిస్తుంది. ఇది మానవుని అన్ని రకాలైన కార్యకలాపాలను పరిగణిస్తుంది. ఇది విభజనాత్మకమైనది కాదు, మానవుని అన్ని రకాలైన కార్యకలాపాలను పరిగణిస్తుంది. సర్వజనామోదం పొందిన నిర్వచనం. ఎందుకంటే ఇది అన్ని రకాల సమాజాలకు ఆచరణీయమైనది. ఎందుకంటే వనరుల కొరత అందరి వ్యక్తులకు, సమాజాలు ఎదుర్కొనే సమస్య. అంటే సమాజంలో కానీ అలాగే వ్యక్తుల్లో కానీ కొరత అనేది కంపల్సరీ ఉంటుంది. అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది.
నిశ్చయాత్మక శాస్త్రం కావడం వల్ల ఇది ఎలాంటి నైతిక సంబంధమైన నిర్ణయాలు చేయలేదు. అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. నిశ్చయాత్మక అర్థశాస్త్రం కావడం వల్ల ఇది ఎలాంటి నైతిక సంబంధమైన నిర్ణయాలు తీసుకోదు. విమర్శ: మార్షల్ అనుచరుడైన డర్బిన్, ఫ్రేజర్, బెవరెడ్డి, ఊటన్ మొదలైన వారు రాబిన్స్ నిర్వచనాన్ని విమర్శించారు. ఎవరి అనుచరులు విమర్శించారు? మార్షల్ అనుచరులు. ఎవరు? డర్బిన్, ఫ్రేజర్, బెవరెడ్డి, ఊటన్ మొదలైన వారు విమర్శించారు. రాబిన్స్ నిర్వచనంలో మానవీయత లేదని, అది వ్యక్తిగతమైంది, నిర్వికారమైంది, తటస్థమైంది, ఎలాంటి నైతికము నిర్ణయాత్మకమైన అంశం లేదని విమర్శించారు. మానవ శ్రేయస్సుకు సంబంధించిన ఒక శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని నిర్వచించలేదు. నిర్జీవ ప్రయత్నంగాను, ప్రవర్తన సంబంధమైనదిగాను కొందరు దీనిని విమర్శించారు. ఈ శాస్త్రం దేనిగా విమర్శించారు? మానవ శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రంగా దీన్ని నిర్వచించలేదు. అలాగే నిర్జీవ ప్రయత్నంగాను, ప్రవర్తన సంబంధమైనదిగాను దీనిని విమర్శించారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ విమర్శలోని మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించినప్పటికీ పరోక్షంగా మార్షల్ శ్రేయస్సును ఇందులో భావనను తీసుకున్నాడు. కాబట్టి శ్రేయస్సు నిర్వచనానికి ఎలాంటి విమర్శలు అయితే ఉన్నాయో దీనికి కూడా వర్తిస్తుంది. అలాగే లక్ష్యాలు, సాధనాలకు మధ్య భేదాలను రాబిన్స్ నిర్వచించడం పేర్కొనలేదు. సాధనాలు అంటే ఇక్కడ అనుభవించడానికి వనరులు మాత్రమే. అలాగే లక్ష్యాలు అంటే తృప్తి. అందువల్ల అనుభవించడం అన్న సంతృప్తి రెండు ఒకటే. అర్థశాస్త్రం అనేది లక్ష్యాలు, సాధనాలకు మధ్య తటస్థంగా ఉంటుందనే అంశాన్ని ఆర్థికవేత్తలు విమర్శించారు. అర్థశాస్త్రం భౌతికతో మాత్రమే కాకుండా మానవ ప్రవర్తనను కూడా పరిగణిస్తుంది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని ఒక నిశ్చయాత్మక శాస్త్రంగా పేర్కొన్నాడు. అయితే మక్ఫీ అభిప్రాయంలో అర్థశాస్త్రం మౌలికంగా నిర్ణయాత్మకమైంది కానీ రసాయనిక శాస్త్రంలాగా నిశ్చయాత్మకమైనది కాదు అని నిర్వచించాడు. రాబిన్స్ నిశ్చయాత్మక శాస్త్రంగా పేర్కొంటే మక్ఫీ నిర్ణయాత్మక శాస్త్రంగా నిర్వచించారు. మారుతున్న చలన ఆర్థిక వ్యవస్థలకు రాబిన్స్ నిర్వచనం వర్తించదు. అంతేకాకుండా కాలానుగుణంగా వనరుల కొరత సమస్యను అధిగమించవచ్చు. అలాగే శ్రీమతి జోన్ రాబిన్సన్ వనరుల కొరత అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉన్న వనరులను నిరుపయోగంగా ఉంచకుండా ఎంత బాగా ఉపయోగిస్తామన్నది ముఖ్యం. మరొక ముఖ్యమైన శాస్త్రవేత్త సామ్యూయల్సన్ వృద్ధి నిర్వచనం. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. ఇతనికి 1970లో నోబెల్ బహుమతి గ్రహీత ఆచార్య పిఏ సామ్యూయల్సన్ అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఈ నిర్వచనంలో కాలం అనే మూలకం, చలన గుణం ఇమిడి ఉన్నాయి. ఈ నిర్వచనం ఏమున్నాయి? మూలకం, కాలం అనే మూలకం ఉంది. ఈ నిర్వచనం కాలం అనే మూలకం, చలన గుణం అని ఇమిడి ఉన్నాయి. అందుకే ఇది వృద్ధి సంబంధిత అర్థశాస్త్ర నిర్వచనంగా పిలువబడుతుంది. సామ్యూయల్సన్ నిర్వచనం ప్రకారం వర్తమాన, భవిష్యత్ వినియోగానికి గాను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను ద్రవ్యాన్ని ఉపయోగించకుండా కానీ వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడంలో మానవుడు సహజంగా ఏ విధంగా ఎంపిక చేస్తారు అధ్యయనం చేసేది అర్థశాస్త్రం అని చెప్పి ఇక్కడ నిర్వచనం ఇచ్చాడు. సామ్యూయల్సన్ నిర్వచనానికి ముఖ్యాంశాలు ఏంటి ఇక్కడ చూద్దాం. రాబిన్స్ నిర్వచనం లాగానే ఈ నిర్వచనం కూడా వనరులు పరిమితంగా ఉండడమే కాకుండా వివిధ రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పి అన్నాడు. అలాగే వర్తమాన, భవిష్యత్ వినియోగం, ఉత్పత్తి, పంపిణీలను గురించి వివరిస్తుంది. అందువల్ల ఇది చలన స్వభావం కలిగి ఉంటుంది. చలన వ్యవస్థలో ఎంపిక సమస్యల గురించి నిర్వచనం చర్చిస్తుంది. ఈ నిర్వచనం అర్థశాస్త్ర పరిధి విస్తృతపరిచింది. రాబిన్స్ నిర్వచనం కంటే సామ్యూయల్సన్ నిర్వచనం మెరుగైంది. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుండి ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగిత, ఆపై ఆర్థిక వృద్ధి లాంటి సమస్యలను చర్చకు మారింది ఇక్కడ. అలాగే ఇంకొక శాస్త్రవేత్త జేకబ్ వైనర్ నిర్వచనం.
జేకబ్ వైనర్ నిర్వచనాన్ని అర్థశాస్త్రానికి ఇచ్చిన ఆధునిక నిర్వచనంగా పేర్కొనడం జరిగింది. అమెరికా ఆర్థికవేత్త అయిన ఈయన స్వల్పకాలిక, దీర్ఘకాలిక వయ్యరేఖల విశ్లేషించడంలో ప్రసిద్ధి చెందాడు. ఇతని స్వల్పకాలిక, దీర్ఘకాలిక వయ్యరేఖల విశ్లేషణలో ప్రసిద్ధి చెందారు. ఇతనిచ్చిన నిర్వచనం ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అదే అర్థశాస్త్రం. ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అదే అర్థశాస్త్రం అని ఇతను నిర్వచించారు. లక్షణాలు ఏమైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యల గురించి ఆందోళన అయితే వ్యక్తంపరిచి ఉన్నారు. అవి ఏంటంటే, ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, వస్తువు సేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఉత్పాదక వనరులు సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించబడుతున్నాయా లేదా, ఒక కాల వ్యవధిలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందా లేదా, స్థిరంగా ఉందా అనే విషయాల కోసమని ఆర్థికవేత్తలు ఆలోచిస్తున్నారు.